ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు అన్ని యత్నాలు చేస్తున్నారు. టన్నెల్లో వాటర్ ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఎదురవుతోంది. దీంతో డీవాటరింగ్తో సంబంధం లేకుండా రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నారు. ఇప్పటికే 11 కిలోమీటర్ల వరకు లోక్ ట్రైన్లు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు వెళ్లాయి. అక్కడి నుంచి 3 అడుగుల వరకు నీరు నిలిచి ఉంది. 11 కిలోమీటర్ నుంచి 14 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్లారు సిబ్బంది. టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గరకు ఎన్డీఆర్ఎఫ్ టీంలు చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ వెనుక భాగం దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్ 2 వైపులా పూర్తిగా మట్టి, బురదతో నిండిపోయాయి. ప్రమాద సమయంలో టీబీఎం 800 మీటర్ల వెనుకకు వచ్చిందని ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. నీరు, మట్టి, బురద తోడే వరకు అక్కడ చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. నిన్నటి నుంచి ఘటనా స్థలంలోనే ఉండి రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి. సహాయక చర్యలపై అధికారులతో రివ్యూ చేశారు. కొద్దిసేపటి క్రితం టన్నెల్ లోపలికి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు మంత్రి ఉత్తమ్. అంతకుముందు రెస్క్యూ ఆపరేషన్లపై హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ఐఏఎస్ అధికారి శ్రీధర్, ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ సహా ఏజెన్సీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రులు. ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదంపై పనిచేసిన టెక్నికల్ టీంను రప్పించేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ग्यारह किलोमीटर से 13 के बीच में जो 2 किलोमीटर का मैंने बताया, उस एरिया में काफी पानी है, तो पानी निकालने का प्रोसेस अभी चल रहा है. पानी जैसे ही एक बार निकल जाता है तो उसके बाद फिर जो डेब्री क्लियरेंस का प्रोसेस है वो शुरू होगा. फिर जो विक्टिम्स फंसे हुए हैं उनको निकाला जाएगा. हमारी पहली टीम जो है यहाँ पे लगभग 7 साढ़े 7 बजे पहुंच गई थी शाम को, कल शाम को. और उसके बाद फिर जो यहाँ के ऑफिशियल्स हैं और जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन हैं और स्टेट अथॉरिटीज हैं, उनसे बात करके डिस्कस किया जा रहा था कि किस तरह से हम इस सिचुएशन को हैंडल करें, किस तरह से आगे बढ़ें. अकॉर्डिंगली लगभग 10 साढ़े 10 बजे 10 बजे हम लोग यहाँ से एक छोटी सी टीम लेके कुछ लोग मिलके अंदर गए थे, ताकि अंदर का माहौल क्या है, अंदर सिचुएशन क्या है, ये देख पाए. तो लगभग 10 बजे हम लोग गए थे और 2 बजे तक वापस आए थे. तो जाने में 1 घंटा समय लगता है इस ट्रॉली में, और उसके बाद पैदल जाने में टोटल 1 घंटे का समय लगता है. तो लगभग 2 बजे हम लोग वापस आए थे. फिर एक टीम और भेजी गई थी, जो टीम अभी वापस आई है. अब थोड़ी देर पहले ही, आधा घंटा पहले एक टीम वापस आई है. जैसे मैंने पहले ही बताया, डीवाटरिंग जरूरी है. उसके बाद जो वहाँ का रबल्स हैं, जो डेब्रीज हैं, उनको निकालना जरूरी है. जो विक्टिम्स हैं उनको निकालने के लिए तो ये प्रोसेस चल रहा है, डीवाटरिंग प्रोसेस चल रहा है. మరోవైపు ప్రమాదంపై ఆరా తీశారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు, ప్రమాదం జరిగిన తీరును రాహుల్కు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. కార్మికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, బాధితులను ఆదుకోవాలని సూచించారు రాహుల్ గాంధీ. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు నిన్నటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్ దగ్గరకు చేరుకుని రాత్రి నుంచే సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాల్లో 2 టీంలు విజయవాడ నుంచి, మరో టీం హైదరాబాద్ నుంచి చేరుకున్నాయి. ఆపరేషన్ కు కావాల్సిన యంత్రాలను ప్రత్యేక వెహికల్స్ లో ఇప్పటికే టన్నెల్ దగ్గరకు తరలించారు. గతంలో అనుభవం కలిగిన నిపుణుల ఆధ్వర్యంలో రెస్క్యూ కంటిన్యూ అవుతోంది. మరోవైపు ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ రెజిమెంట్ కు సహాయక చర్యల కోసం సిద్ధం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గరలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర నిన్న మార్నింగ్ ఘటన జరిగింది. ఎడమవైపు సొరంగ 14వ కిలోమీటర్ దగ్గర 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఉదయం 8 గంటలకు పనుల్లోకి వెళ్లిన సుమారు 50 మంది కార్మికులు టన్నెల్లో బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టారు. ఒక్కసారిగా పైకప్పు కూలిపోయింది. భయంతో కార్మికులు ప్రమాద ఘటన నుంచి పరుగులు తీశారు. 42 మంది బయటకు రాగా బోరింగ్ మిషన్ ముందు ఉన్న 8 మంది లోపలే చిక్కుకుపోయారు. టన్నెల్లో చిక్కుకున్న వాళ్లలో ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్, ఫీల్డ్ ఇంజనీర్ శ్రీనివాస్, జనరేటర్ ఆపరేటర్ సన్నీ సింగ్ ఉన్నారు. టెక్నీషియన్ గురుప్రీత్ సింగ్ సహా కూలీలు సందీప్ సాహు, జగ్తా ఎక్స్, సంతోష్ సాహు, అంజు సాహుల్గా గుర్తించారు. 8 మందిలో 6 జయప్రకాష్ అసోసియేట్స్ కు సంబంధించిన సిబ్బంది కాగా
రాబిన్స్ ఇండియా కంపెనీకి చెందిన మరో ఇద్దరు ఉన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఇటీవల ప్రభుత్వం పనులు తిరిగి ప్రారంభించింది. 4 రోజుల కిందట పనులు మొదలయ్యాయి.